నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అందరి దృష్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైనే ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందరూ అభివృద్ధి మంత్రాన్నే జపిస్తున్నారు. హస్తం పార్టీ ఏమో 6 గ్యారంటీలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామంటూ ప్రచారం చేస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ల హయాంలో చేసిన డెవలప్మెంట్ ను వివరిస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుంటూ ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, రామచంద్రరావులు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతూ వాటిని అమలు చేసే దిశగా క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ పట్ల ప్రజలకు బలమైన మెసేజ్ వెళుతుందని భావిస్తున్నారు. ఓడిపోతే మాత్రం ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే త్రిముఖ పోర్లో గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. జూబ్లీహిల్స్ లో గెలిచి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ గెలిపించుకొని పార్టీ హైకమాండ్ ముందు మంచి మార్కులు కొట్టేయాలని ఆరాటపడుతున్నారు. అసంతృప్త రాగాల నోళ్లు మూయించాలని అనుకుంటున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కు కొంత సానుకూల పవనాలు వీస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారే గెలుపోవటంలను డిసైడ్ చేసే స్థితిలో ఉన్నారని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఇకపోతే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ముస్లింలలో ఎక్కువ మంది టర్న్ అయ్యాయి. ఇప్పుడు వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి పార్టీ మాగంటి సునీతకే ఛాన్స్ ఇచ్చింది. ఆమెను గెలిపించడం కోసం కేటీఆర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. గోపీనాథ్ భార్య సునీత కూడా వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను గెలిపించి క్యాడర్ కు బలమైన మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిస్తే కేటీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. గోపీనాథ్ది ఆంధ్ర నేపథ్యం కావడం కూడా ఇక్కడ ఏపీ వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలానే జనసేన క్యాడర్ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుందని చర్చించుకుంటున్నారు. సో ఇలాంటి తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అనేది కేటీఆర్ నాయకత్వానికి ఒక అగ్ని పరీక్షగా మారింది. మరోవైపు ప్రధాన పోటీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్నప్పటికీ బీజేపీ కూడా తగ్గేదేలే అంటోంది. రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత తొలి ఎన్నిక కావడంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. జూబ్లీహిల్స్ లో విజయం సాధించి రాష్ట్రంలో పార్టీ క్రెడిబిలిటీ పెంచుకోవాలని అని చూస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే జూబ్లీహిల్స్ రావడం అనేది కూడా కలిసి వచ్చే అంశంగా కాషాయ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ హిందూ ఓటర్లు కమలం పార్టీ వైపు టర్న్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు, సానుభూతి పరులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ముక్కోడపు పోటీలో టఫ్ ఫైట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. మరి ఓటరు దేవుళ్ల కరుణ ఏ పార్టీ వైపు ఉంటుందో తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు మరి.